ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఇవాల్టి మన కాఫీ కబుర్లు ఎపిసోడ్లో అందమైన ఉప్పాడ చీర వెనకులున్న కథతో పాటు అక్కడి చేనేత కార్మికులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ ఈ కళని ముందు తరాలకి తీసుకువెళ్లే ఛాలెంజెస్ అన్నిటినీ మనతో పంచుకోవడానికి అక్కడి ప్రముఖ చేనేత వ్యాపారి గోపాల్ గారు మన స్ఫురితతో చేసిన ఎన్లైట్నింగ్ చిట్ చాట్ చూసేద్దామా? అంటే మీరు ఇటు సైడ్ చూసినా ఇలా బ్యాక్ సైడ్ ఇలా మనం ఇటు తిప్పి చూసినా కూడా ఒకేలా రెండు వైపులా మనకి ఎక్కడ ఏమి దీనికి బేసిక్ మెటీరియల్ మరి ఎక్కడ నుంచి తీసుకొస్తారు? యూనిట్స్ ఉన్నాయి కూడా ఉన్నాయి. ఒక శారీకి ఎన్ని డేస్ 7 to 10 days పడుతుంది. అంటే డిపెండ్స్ అపాన్ ద డిజైన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కాఫీ కబుర్లు. ఉప్పాడ నేను చిన్నప్పటి నుంచి అసలు పుట్టింది పెరిగింది అంతా పిఠాపురం, కాకినాడ ఈ ఏరియాల్లోనే. అయినా ఉప్పాడ అన్న పేరు చాలా వింటూ వస్తున్నా కూడా ఇదే ఫస్ట్ టైం నేను ఉప్పాడకి రావడం. ఉప్పాడ అనగానే చాలామంది ఆడవాళ్ళకి ఇష్టమైనది శారీస్. సో ఉప్పాడ తర్వాత వెంటనే గుర్తొచ్చేది ఉప్పాడ బీచ్, ఉప్పాడ చీరలు. ఇవాళ మనతోటి ఆ ఉప్పాడ చీరల గురించి, అంటే ఆ చీర మనకి చాలా చోట్ల కనిపిస్తుంది, వరల్డ్ వైడ్ ఎక్కడైనా మనం కొనగలుగుతాము, కానీ ఇక్కడే తయారవుతుంది, ఉప్పాడలోనే ఉప్పాడ శారీస్ అనేవి తయారవుతాయి. సో ఆ చీర వెనకాల ఉన్న కథ, అలాగే చీర నెయ్యడం, తయారు చేయడం, పంపిణీ చేయడం, వీటన్నిటి వెనకాల వాళ్ళు పడే స్ట్రగుల్స్, వాళ్ళ కష్టాలు, వాళ్ళు వెతుకుతున్న సొల్యూషన్స్, ఇలాంటి వాటన్నిటి గురించి మాట్లాడడానికి గోపాల్ గారు మనతోటి ఉన్నారు. నమస్కారం గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మమ్మల్ని వెల్కమ్ చేసినందుకు. గోపాల్ గారు, నా చిన్నప్పటి నుంచి ఉప్పాడ గురించి వింటూనే ఉన్నాను నేను, కానీ కాటన్ శారీస్ అన్నవే వినేదాన్ని. ఉప్పాడ అంటే కాటన్ శారీస్, మా అమ్మగారు మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ కట్టుకునేవారు. కానీ ఈ మధ్య కాలంలో మేబీ ఒక 15 years బ్యాక్ లేదమ్మా, ఇది యాక్చువల్గా ఒక 30 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు అంతా ఫ్యాన్సీ ఇట్లా నుంచి కొంచెం బాగా ఎక్కువ పాపులర్ అవ్వడం జరిగింది. ఫస్ట్ నుంచి ఇది కాటన్సే చేసేవారమ్మా, మా గ్రాండ్ ఫాదర్ నుంచి వీళ్ళందరూ కూడా కాటన్సే చేసేవారు. తర్వాత ఇక్కడ కొద్దిగా ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ జమ్దాని అనేది ఆవిడ కొంచెం వేవర్ సర్వీస్ సెంటర్స్ లో ఉప్పాడ చీరల పేరు జమ్దాని వర్క్ పేరు జమ్దాని. ఉప్పాడ అనేది మా ఊరి పేరే తప్ప అది క్యాజువల్ అందరికీ కూడా జరిగే పేరు. అది జమ్దాని అనేది ఇప్పుడు మేము తయారు చేసే ట్రెడిషన్ పేరు. అంటే ఇప్పుడు ఇలా కనిపిస్తే ఉప్పాడ చీర, ఉప్పాడ ఇది మీకు ఇదంతా కూడా జమ్దాని వర్క్స్ అని అంటాం. లోపల ఉన్నదంతా కూడా జమ్దాని సో ఈ డిజైన్ రావడం ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇంటర్లాక్ అయిపోయి వస్తాయి. జమ్దాని అనేది మిగిలిన చోట్ల జమ్దాని అనేది బోత్ సైడ్స్ ఇంటర్లాక్ అయిపోయే వర్క్ అనమాట. అంటే రెండు వైపులు ఒకేలాగే కనబడి ఒకవైపే కట్టుకునేలాగా మనం తయారు చేస్తాం అన్నమాట. ఇప్పుడు అంటే ఒకవైపు ఇలా జరీలాగా కనిపించదు. అవన్నీ కూడా జకార్డ్ లూమ్స్, జమ్దాని లూమ్స్ అని డిఫరెంట్ గా ఉంటాయి. మీకు జకార్డ్ లూమ్స్ అనేసరికి అన్ని కూడా వెనకాల థ్రెడ్స్ కనిపిస్తాయి. జమ్దాని లూమ్ అనేసరికి థ్రెడ్స్ లేకుండా మొత్తం అంతా వెనకాల కూడా ఒకేలాగే రెండు వైపులు ఎటువైపు చూసినా ఒకేలాగా వచ్చేలాగా తయారు చేస్తాం అన్నమాట. ఇది మీరు డిజైన్ అటువైపు చూసినా ఇటువైపు చూసినా ఒకలాగే వస్తుంది మనకి. ఇలా చూసారంటే మీరు ఇటు సైడ్ చూసినా ఇలా బ్యాక్ సైడ్ ఇలా మనం ఇటు తిప్పి చూసినా కూడా ఒకేలా రెండు వైపులు మనకి ఎక్కడ ఏమి ఇంటర్లాక్ అయిపోయి వస్తుంది అనమాట. యూజ్ చేసేటప్పుడు కూడా ఎక్కడో లాగేయడాలు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఉప్పాడ శారీస్ తోటి. అంతేకాకుండా లైట్ వెయిట్ వస్తాయి కదా, చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఇది వెనకాల ఎప్పుడైతే మనం థ్రెడ్స్ అన్ని కట్ చేసి ఒక ఆర్డర్లోకి తీసుకొస్తామో వెయిట్ తగ్గిపోతుంది. మెయిన్ ఫస్ట్ ఉప్పాడది కూడా మెయిన్ వెయిట్ కోసం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి ఈ వెనకాల థ్రెడ్స్ లేకపోవడం అనేటువంటి చాలా బరువు తక్కువగా వస్తాయి, లైట్ వెయిట్ వస్తుంది. మనం ఏ చీర చూసుకున్నా మినిమం 500 grams వస్తుంది. అదే బయట చీరలు ఎవరితో చూసుకున్నా సరే అవి మినిమం 1 kg శారీ వస్తుంది. ఇది మనకి పెళ్లిళ్ళలోని వీటిలోని మీరు వేసుకున్నప్పుడు ఎక్కువ బరువు లేకపోవడం అనేటంటే మనం ఉంచుకోవడం చేయటం సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉండటం వల్ల మనకి అది మీరు ఖచ్చితంగా దీన్ని పూర్తిగా వెయిట్ చేసి, అంటే
ఉన్న టైం అంతా దీని మీద ఉండడానికి ఇంట్రెస్ట్ పడతారు మరి. అదే మనం మీరు అంటే నేను ఎలా అనకూడదు, కంచి చీరలు అది అయితే కొద్దిగా బరువు హెవీగా ఉంటాయి, అది మీరు ఎక్కువసేపు క్యారీ చేయడం కష్టం కాబట్టి ఇది ఎక్కువ మంది ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మా వరకు ఉప్పాడ చేయడంలో. తర్వాత ఇది ఇంచుమించు 80s నుంచి కూడా మా గ్రాండ్ ఫాదర్ వచ్చి 100 years అయిందండి. నేను లాస్ట్ ఇయర్కి 100 years అయింది. అప్పటికి 95 years నుంచి ఆయన 95 అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 14 years నుంచి కూడా ఆయన ఇలా శారీస్ వీవింగ్ లో ట్రెడిషన్ లోనే ఉన్నారు. మీ ఫ్యామిలీ వీవింగ్ చేస్తారండి? మేము మా గ్రాండ్ ఫాదర్ చేసేవారండి, మా ఫాదర్స్ నుంచి చేయలేదు. అంటే గ్రాండ్ ఫాదర్ నుంచి ఇంకా ఆయన మాస్టర్ వేవర్ చేసి ఇంకా నేయించడం, బయట వేవర్స్ తో నేయించడం చేయటం, అలా చేయడంలో వాళ్ళు ఇంకా నేయలేదు. మా గ్రాండ్ ఫాదర్ బిఫోర్ అందుకే ముత్తాత గారు కూడా ఈ పని చేసేవారు. తర్వాత ఇప్పుడు మీ ఫ్యామిలీ నెయ్యడం అనే కళని వదిలేసిందా? వదిలేసాం. అంటే వదిలేసినా కూడా మేము కంటిన్యూ చేస్తాం. మా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు ఈ పని అంతా వచ్చండి. అంటే మేము బయట చేయించడం లేదంటే మేము చేయటం లేదు యాక్చువల్గా. మాతో పాటు ఇంకా చాలా మంది వ్యవస్థలు మేము ఎన్ని డిజైన్స్ ఇచ్చి చేయించి మేము మార్కెటింగ్ ఎక్కువ చేసుకుంటాం కాబట్టి ఇది మేము చేయటం లేదు. కానీ మా అందరికీ, మా ఫాదర్కి అందరికీ బాబాయిలు వీళ్ళందరూ కూడా దీంట్లోనే ఉన్నారు. వాళ్ళందరికీ ప్రొఫెషన్ వచ్చు, తెలుసు, అంతా కూడా చేస్తారు అన్ని పనులు దాంట్లోనే మెలకువలన్నీ తెలుసు అండి వాళ్ళకి. ఉప్పాడలో మొత్తం ఎన్ని మగ్గాలు ఉంటాయండి? యాక్చువల్గా అయితే ఇప్పుడు ఉన్న మగ్గాలు ఒక 500 to 600, అంటే మా సరౌండింగ్స్ ఒక 5-6 గ్రామాలు ఉన్నాయండి. ఇంకా ఉప్పాడ కాకుండా ఇవన్నీ కలిపిదే ఉప్పాడ అనేది మన ఇక్కడ బ్రాండ్గా నమ్ముతాం. యాక్చువల్గా మా చుట్టుపక్కల 5-6 గ్రామాలన్నీ కూడా ఇదే ప్రొఫెషన్. ఈ జమదాని చేస్తారు, ఈ అన్ని రకాల డిజైన్స్లో కానీ దీంట్లో రకరకాల వర్క్స్ చేస్తారు. అన్ని రకాలు వాళ్ళు మనం చేసుకుంటాం. దీనికి బేసిక్ మెటీరియల్ మరి ఎక్కడ పట్టు వచ్చి బెంగళూరు నుంచి వస్తుందండి. డైయింగ్ మేమే చేసుకుంటాం. ఇక్కడ మాకు పెద్దాపురంలోని అక్కడ యూనిట్స్ ఉన్నాయి, లోకల్లో కూడా ఉన్నాయి యూనిట్స్. వాటి దగ్గర రకరకాల డైయింగ్స్ ఎలా కావాలంటే కలర్స్ అన్నీ వేయించుకోవడం, దాన్ని తగ్గట్టుగా చేయించుకోవడం, బార్డర్స్ ఉన్నాయి కానీ రకరకాల ఎలా కావాలంటే అలా అంతా మేము చేయించుకొని వేవర్స్కి మనం ఇచ్చి చేయిస్తాం అన్నమాట. డిజైన్స్ అన్నీ కూడా ఇది మెయిన్ జమదాని వర్కే మెయిన్ అమ్మా. ఇది వర్క్ ఇది ఢాకా అండి, బంగ్లాదేశ్ నుంచి వచ్చింది యాక్చువల్గా. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్ మన కోల్కతా చుట్టూ కూడా వాళ్ళు చేస్తారు. అయితే ఇదే జమదాని వర్క్ చేస్తారు. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే మేము పట్టులో చేస్తాము, బంగ్లాదేశ్ వీళ్ళు కోల్కతా వాళ్ళందరూ కూడా కాటన్స్లో చేస్తారు ఎక్కువ. వాళ్ళు కాటన్స్ మీద చేస్తారు. అది దానికి ఏమైనా పేరుందండి? జమదాని సారీస్ అంటారా? వర్క్ అయితే జమదాని, ఢాకా జమదాని అంటారు. అది మనకి బంగ్లాదేశ్ది మెయిన్ అటు నుంచి వస్తుంది. అది ఇక్కడ ఉన్న వాటిలో ఒకటి మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 80s ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్ని మార్పులు అయ్యి చేసి వేవర్ సర్వీస్ సెంటర్స్ ద్వారా సొసైటీస్కి అది ఈ జమదాని అలవాటు చేయించారు. సో ఆ టైంలో మా గ్రాండ్ ఫాదర్ ఇంకా కొంతమంది ఇక్కడ ఒక 5-6 మెయిన్ మాస్టర్ వేవర్స్ అందరూ కూడా దీన్ని తీసుకుని దీన్ని కొంచెం వేవర్స్ దగ్గర అన్ని అలవాటు చేసి ఒకటి వాళ్ళు కొంత జాగ్రత్తగా చేయించుకుంటూ వచ్చి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. బయట ఇంకా ఇక్కడ మాకు ఇక్కడ నేషనల్ అవార్డు వచ్చిన వేవర్స్ కూడా ఒక ఆయన ఉన్నారండి, ఇక్కడ ఉన్నారు. అయితే మా గ్రాండ్ ఫాదర్ ఎంతసేపు కూడా మార్కెటింగ్ చేయడంలోనే ఎక్కువ, బయట మార్కెట్ చేయడం, చెందడం అన్ని చేసేవారు. ఆయన వల్ల ఇంకా చాలా మందికి యూజ్ అవుతుంది కదా, అంటే మార్కెట్ చేయాలి కదా ఉన్నారు. బట్ అయితే మా గ్రాండ్ ఫాదర్ ఏంటంటే దీని మీద కొంచెం ఎక్కువ శ్రమ పడ్డారు మార్కెట్ చేయడంలో. కానీ మీ గ్రాండ్ ఫాదర్ పేరేంటండి? లల్లా వెంకట్రావు గారు. ఆయనే స్వయంగా డిజైన్స్ వేసుకోవటం, ఏదైనా రంగులు నోట్ చేసుకోవడం, తర్వాత ఏదైనా చేయటం, ఇవన్నీ కూడా పర్సనల్గా ఆయన దగ్గరుండి అన్నీ చూసుకుని చేసుకుంటూ వచ్చేవారండి. ఆ తర్వాత మా అందరికీ అలవాటు అయ్యి మేము డిజైన్స్ ఇచ్చుకోవడం, చేయటం, మార్కెట్ చేయటం, చెందటం. ఇది మాది 3rd generation అండి యాక్చువల్గా. అయితే మా గ్రాండ్ ఫాదర్, తర్వాత ఫాదర్, తర్వాత మేము. ఇప్పుడు మీ పిల్లలు కూడా దీన్ని తీసుకుంటున్నారా? నెక్స్ట్ జనరేషన్ ఇంకా బిజినెస్కి వచ్చే అంత పెద్దవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు అందరూ ఇంకా చిన్నపిల్లలే. సో వాళ్ళు ఎవరన్నా మా పాప కూడా ఉంది, పాప తనకు కూడా ఇంట్రెస్ట్ అయినా ఉంటుంది ఇప్పుడు కూడా. అంటే నేను ఫ్యాషన్ డిజైనర్ ఇలాగా మనతో ఏదైనా చేయించుకుందారే మనతో పాటు చేస్తామని అంటుంది పాప. తను ఇంకా 8th class చదువుతుంది. బట్ అయితే మా ప్రొఫెషన్ కంటిన్యూ చేయాలన్న ఫీలింగ్ అయితే దానికి ఉంది. బట్ ఇంత నేర్చుకోకపోయినా సంథింగ్ అలా ఇలా మన శారీస్ మీద వీటి మీద నేను ఏదైనా చేస్తామని అనే ఫీలింగ్ తోటే ఉంది. దాన్ని ఒకవేళ భయం గాడ్స్ ఒకవేళ ఏదైనా మంచి జరిగితే దానికి కూడా ఇది ఇలా అలవాటు అవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి అలవాటు అవుతుంది. పిల్లలంతా ఇంకా చిన్న పిల్లలు అండి, ఇంత బిజినెస్లోకి వచ్చే పిల్లలు లేరు మాకు ఇంకా.
అదొకటి అంటే ఇంకా మీ జరుగుతుంది. చుట్టూరా కూడా యంగ్స్టర్స్ వస్తున్నారా వస్తున్నారండి. యాక్చువల్గా అంటే ఇది మనకి మా మా గ్రాండ్ ఫాదర్ 80s నుంచి స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడంతా కాటన్సే ఉండేయండి. తర్వాత ఈ సిల్క్స్ అలవాటు చేశారు వాళ్ళకి. ఇవన్నీ కూడా సిల్క్స్ అలవాటు చేసి ఈ జందాని అలవాటు చేయడంలో ఇంచుమించు ఇక్కడ మాది ఉప్పాడంతా కూడా 80-90% దాకా ఈ కాటన్ జందాని శారీస్ చేసే వాళ్ళు తయారైపోయారు. ఒక 10% మాత్రం కాటన్ శారీస్ చేసే వాళ్ళు ఉన్నారు. సో తర్వాత కాటన్స్ కన్నా అందరూ సిల్క్స్ ఇష్టపడటంలో సిల్క్స్ ఎక్కువ మార్కెట్ చేయడంలో ఎక్కువ సిల్క్స్లోనే మేము మార్కెట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా గ్రాండ్ ఫాదర్తో పాటు కంటిన్యూ అయిన వేవర్స్ అందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. మా ఫాదర్ తోటి ఉన్న వేవర్స్ అందరూ కూడా ఆ ఏజ్ గ్రూప్లోకి 60-70 ఇయర్స్ నుంచి వచ్చేసి వాళ్ళు పెద్దవాళ్ళు ఏజ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు 100% వీళ్ళు ఈ పనిలోకి రావట్లేదు, పని చేయలేకపోతున్నారు. ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళ జనరేషన్ అంటే అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న జనరేషన్లో ఏమైందంటే జాబ్స్కి పంపించేసుకున్నారు పిల్లలందరినీ. చాలామంది 80% ఆఫ్ వేవర్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళతో పాటు మాకు పూర్వం అంటే నేత అనేసరికి అందరికీ ఇబ్బందిగా ఉండేది కదండి. యాక్చువల్గా నేతనేసి కంటిన్యూ చేయలేము అనేది ఆ ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ అంటే పిల్లల్ని ఏదో రకంగా బయట చదివించుకోవటం, చిన్నదో పెద్దదో ప్రైవేట్ జాబ్స్కి తీసుకెళ్ళిపోవటం. ఒక జనరేషన్ ఆపేస్తే ఇంకా చైన్ కట్ అయిపోతుంది. ఆ విధంగా ఏంటంటే 80% ఇక్కడ మా వేవర్స్ దగ్గర తగ్గిపోయారండి. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ మా చుట్టుపక్కల వేవర్స్ అందరూ కలిపి 2500 మెంబర్స్ ఉండేవారు లూమ్స్ అయ్యి. ప్రజెంట్ 600 లూమ్సే ఉన్నాయండి. నుంచి 2000 పీపుల్ దగ్గరగా తగ్గిపోయారండి చాలా. అంటే వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేయకుండా జాబ్స్ కి పంపాలని అనుకున్నారు? అప్పుడున్న అదే చెప్తున్నాం కదా, మనకి 20 years బ్యాక్ ఉండే పొజిషన్స్ లో ఇంకా వీవింగ్ కంటిన్యూ అయ్యి మనం దీనికంత ఎంకరేజ్మెంట్ కనిపించలేదు. ఇప్పుడు లేదు మార్క్ ఎంకరేజ్మెంట్ కనిపించలేదు. వాళ్ళు కూడా ఏంటంటే ఇది ఒక్కదాని మీద కంటిన్యూ అయ్యి ఉండలేక పిల్లల్ని వేరే దానికి పంపించుకోవడం చేయటం అలా చేయటం జరిగిందండి. సో ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయారండి వేవర్స్ నేసి వాళ్ళు అందరూ కూడా చాలా తగ్గిపోయారు. ఉన్నవాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు కూడా తర్వాత జనరేషన్లో కొంతమందిగా అలవాటు చేశారు ఈ పని కూడా. అంటే ఇప్పుడు యంగ్స్టర్స్ ని అడిగాను కదా నేను, వాళ్ళు మార్కెటింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపించచ్చు కానీ నేస్తున్నారా? నెగిటివ్ లేదమ్మా, నెగిటివ్ లేదు. అంత అంటే పూర్వం చాలా పేషెన్స్ ఉండాలమ్మా దీంట్లో, చాలా పేషెన్స్ ఉండాలి. వాళ్ళు చీర ఇప్పుడు ఇది నాది ఇప్పుడు ఈ జొన్నని చీర చేయడానికి 9 to 10 days పడుతుంది. అదే అడగబోతున్నాను. ఒక శారీకి ఎన్ని డేస్ 7 to 10 days పడుతుంది. అంటే డిపెండ్స్ అపాన్ ద డిజైన్. ఒక 5 days లో కూడా చేస్తారు, 6 days లో చేస్తారు, 10 days లో చేస్తారు. సో వర్క్ని బట్టి మనకి అదైతే 15 days పడుతుంది. ఇలా పెద్ద చీరలు అవి ఉన్నాయి, ఇలాంటివి అయితే 30 days పడుతుంది, 30 to 60 days పడుతుంది. డిజైన్ ఎక్కువైన కొద్దీ డిజైన్ చిన్నదైన కొద్దీ కూడా వర్క్ పెరుగుతుంది. మా దాంట్లో డిజైన్ ఎంత చిన్నది ఉంటే అంత ఇంటిగ్రేటెడ్గా ఉంటే అంత కాస్ట్ ఉంటుంది, అంత వర్క్ పెరుగుతుంది. అది డిజైన్స్ పెద్ద డిజైన్స్ ఉంటాయి, కొద్దిగా తక్కువలో తొందరగా తయారవడం, కొంచెం తక్కువ కాస్ట్ ఉండడం జరుగుతుంది. వర్క్ ఎప్పుడైనా చిన్నదయ్యే కొద్దీ కూడా కాస్ట్ పెరుగుతూ ఉంటుంది మా దాంట్లో. అది దాని టైం టేకింగ్ ప్రాసెస్, చిన్నగా చేయడానికి టైం ప్రాసెస్. అంటే అదే పని మనకు 2 రోజులు చేసేది ఆ చిన్న పని చేయడానికి 4 రోజులు పడుతుంది. సో అలా టైం డబుల్ అయిపోతుంది. సో వీటి ప్రైస్లు అంటే టైం మీద డిపెండ్ అయ్యే పెడతారా? మెయిన్ వర్క్ని బట్టి అన్నమాట, టైం మీద కాదు. టైం మీద పెట్టుకుంటే కష్టం అయిపోతుంది. వర్క్ ఇదంతా కూడా ప్రతిదీ వర్క్ చేసిన దాంట్లో కూడా దీనికి లోపలంతా చేసే పనిలో ఒక కాస్టింగ్ ఉంటుందండి. అంటే ఇంచుకి ఎంత 2 inches చేస్తే ఈ వర్క్ ఇన్ని తిరిగితే ఇలాగా, ఇన్ని బెండ్లు తిరిగితే ఇలాగా, ఇలా రకరకాలుగా చేంజెస్ ఉంటాయి. సో ఓవరాల్గా దాని కాస్టింగ్ వాళ్ళు వేవర్కి చెప్పిన ప్రకారం చెక్ చేసుకుని ఆ కాస్టింగ్ చేయడం అవుతుంది. వేవర్కి ఇచ్చిన మజూరీని బట్టి, తర్వాత మేము మెటీరియల్ మీద పెట్టిన ఖర్చుని బట్టి దాని మీద మార్జిన్ చేసుకుని మేము షాప్స్కి. మీరు మళ్ళీ షాప్స్కి ఎక్కడెక్కడ షాప్స్కి సప్లై చేస్తారు? యాక్చువల్గా మా ఉప్పాడ పేరు చెప్పిన దగ్గర నుంచి అంటే మా వరకు అయితే హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, చెన్నై మెయిన్ 4 టౌన్స్లోనే సప్లై చేసుకుంటాం. ఇంకా లోకల్లో కూడా ఇక్కడ చాలామంది విజయవాడ, వైజాగ్ ఇవన్నీ కూడా వస్తారండి. షాప్స్ నుంచి వచ్చి వాళ్ళు ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు. ఆల్ ఓవర్ ఇండియా అంతా మార్కెట్ జరుగుతుందండి. అంటే కొన్ని చోట్ల కాకపోవచ్చు కానీ మాకు తెలిసిన వరకు ఇప్పుడు మేము ఢిల్లీ చేస్తాం, ముంబై చేస్తాం, కోల్కతా పంపిస్తామండి, చెన్నై పంపిస్తాం, హైదరాబాద్ పంపిస్తాం, కోయంబత్తూరు పంపిస్తాం. ఇంకా పూణేలో కొన్ని షోరూమ్స్ ఉన్నాయి. ఇంకా అలా అన్ని చోట్ల ఆల్ ఓవర్ ఇండియాలో అంతా కూడా మాకు. తర్వాత ఇటువైపు కేరళలో కూడా త్రివేంద్రం కొన్ని షోరూమ్స్ అంటే ఒక మెయిన్ మాకు కొన్ని పెద్ద షోరూమ్స్ ఉన్న వాటిలో వాళ్ళకున్న బ్రాంచ్ అన్నింటికే పంపిస్తాం. ఇప్పుడు సపోజ్ మాకు నల్లీస్ షోరూమ్స్ ఉంది, ఫస్ట్ నల్లీస్ ఢిల్లీ ఉంది, ముంబై ఉంది, చెన్నై ఉంది. అలాగే ఒక 7-8 షోరూమ్స్ 10 షోరూమ్స్ దాకా ఉన్నాయి. వాళ్ళు అన్ని షోరూమ్స్కి మేము సప్లై చేస్తాం. అలాగే పోతీస్
అలాగే మన ఈ హైదరాబాద్లో కళాంజలి ఉంది, విజయవాడ ఉంది, వైజాగ్ ఉంది, అలా కొన్ని షోరూమ్ హైదరాబాద్ ఉంది. వాళ్ళకున్న షోరూమ్స్ అన్నీ కూడా సప్లై చేసుకుంటాం, ఇలా మార్కెట్ చేసుకుంటాం అన్నమాట. మీరంటే డైరెక్ట్గా వాట్సాప్ త్రూ బిజినెస్ అంటే ఇప్పుడు యూఎస్ నుంచి కొన్ని షాప్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అలాగా. అవును, వాట్సాప్ కాల్ చేస్తే చూపించి పోస్ట్ చేస్తాము మేము డైరెక్ట్గాను, అలాంటివి మేము మాకెవరు మేము డైరెక్ట్గా ఎవరికి అక్కడ షాప్స్కి ఎవరికి సప్లై చేసి ఎవరికి లేదండి. బయట మార్కెట్ చేయడం మేము పంపించే షోరూమ్స్ వాళ్ళు ఎవరైనా బయటకి పంపించడమే తప్ప మాది డైరెక్ట్గా మేము మార్కెట్ చేయట్లేదు. ఒకవేళ మాకు ఎవరైనా ఇక్కడికి మాకు ఫోన్ చేసి ఏదైనా చెప్తే వాట్సాప్లో చూపించడం, వాళ్ళకి అవసరమైతే పంపించడం చేస్తాం. మీరు కస్టమైజ్ చేస్తారా చీరలు? అంటే ఇలా కావాలని అడిగి నేయించుకోవడం ఆప్షన్? ఈ మధ్యకాలంలో చేయటం లేదమ్మా, లాస్ట్ 3-4 ఇయర్స్ దాకా చేయటం లేదు. అంతకుముందు వరకు చేసేవాళ్ళం. అది కూడా కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పి మన తగ్గట్టుగా చేసే అంత వేవర్స్ ఎవరు వాళ్ళు ఉన్నట్లేదండి. మనం అనుకున్నట్టుగా చేసే వేవర్స్ ఉన్నట్లేదు. ఇప్పుడు మాకు కూడా ఏంటంటే కొద్దిగా లిమిటెడ్గానే వస్తాయి డిజైన్స్ కూడా, పూర్తిగా ఎక్కువ చేంజ్. తర్వాత హ్యాండ్లూమ్స్ వల్ల ఏంటంటే ఎక్కువ చేంజెస్ అయిపోవడానికి ఉండదండి. ఎక్కువ అంటే స్పీడ్గా ఇప్పుడు నేను ఈ డిజైన్ తయారు చేసి పెట్టి దీనికి ఒక వర్క్ అన్ని తయారు చేసి పెట్టుకుని ఒక డిజైన్ కట్టుకుని ఇవన్నీ చేసేసరికి దీని మీద కనీసం నేను ఒక 5 to 6 వార్ప్స్ అంటే 20-25 శారీస్ చేస్తే కానీ ఈ డిజైన్ చేంజ్ చేయడం అయిపోదు. ఒక డిజైన్ సెట్ చేసుకున్నారంటే అది స్పీడ్గా చేంజ్, ఎందుకంటే దాని మీద మొత్తం పెట్టుబడి పెట్టుకుంటాం దాని మీద. సో అది దానివల్ల కొద్ది అంటే డిజైన్ మేము ఒక 10,000 పెట్టి కట్టించాం అనుకోండి, ఒక 20 చీరలు చేయిస్తే చీరకు 500 రూపాయలు చెప్పని దాంట్లో మాకు డిజైన్కి మేము వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుంది. సో అలాగేంటంటే అలా తగ్గుతూ వస్తుండదు వాల్యూ. లేదంటే 20,000 ఒక చీర మీదే వేయాలి, మేము ఈ 10,000 ఒక చీర మీదే వేయాలి. అలా కాకుండా ఒక 20 చీరలనే చేయిస్తే కనీసం వాళ్ళకి దాంట్లో ఆ డిజైన్ కట్టించినందుకు వాళ్ళకి ఆ ప్రైస్ పోయిన తర్వాత మిగిలింది వాళ్ళు కొద్దిగా మార్కెట్ డబ్బులు మిగలడం అనేది ఉంటుంది. సో అంత ఈజీగా చేంజెస్ రావండి, ఎక్కువ చేంజెస్ చేయడానికి. ఇప్పుడు మనం చెప్పినంత స్పీడ్గా చేసి వేవర్స్ కూడా లేరండి. దానివల్ల ఏంటంటే కొద్దిగా చాలా తక్కువ లిమిటెడ్గానే మనం ఆర్డర్స్ తీసుకుంటున్నాం. మిగిలినంతా కూడా మా వరకు మనకు మార్కెట్ అయ్యే విధంగానే మార్కెట్ చేసుకుంటున్నాం. నెలగా చేస్తామండి, ఎవరన్నా ఆర్డర్ చేసి మనకి కంపల్సరీ అని కొద్దిగా మాకు పర్వాలేదు అనుకున్న డిజైన్స్ బాగా ఇంట్రిగేటెడ్ ఏదైతే కష్టమైపోతున్నాయి కొంతవరకు మేము మార్కెట్ చేస్తున్నాం. మా దగ్గర ఉన్న షాప్స్ కూడా ఆర్డర్స్ తీసుకుని చేస్తామండి, కానీ పూర్వం అంత ఫుల్గా కాకుండా కొద్దిగా తక్కువగా చేస్తాం. మార్కెట్ అయితే మీరు చెప్పినట్టు కస్టమైజ్ అయితే చేస్తామండి, ఎవరైనా చెప్పినా చేసి పెడతాం. అంటే చిన్న మార్పుల వరకు. అండ్ మీ చీరలు వేరే చోట ఇప్పుడు మీరు చెప్తున్న ఆ స్టోర్స్కి వెళ్ళి కొనడానికి ఉప్పాడకే వచ్చి దగ్గరలో ఉన్న వాళ్ళు దే కెన్ రాగలరు కదా, సో వచ్చి కొనడానికి డిఫరెన్స్ ఏముంటుంది అంటారు? ఖచ్చితంగా మేము షోరూమ్కి సప్లై చేసే రేట్స్లోనే ఇది మేము ఇక్కడ మార్కెట్ చేస్తామండి. యాక్చువల్గా అంటే ఇంకా వాళ్ళ మార్జిన్ కాకుండా డైరెక్ట్గా వస్తుంది ఇక్కడికి వచ్చి మార్జిన్ మ్యాక్సిమం చేసి చేస్తామండి. మీకు ఖచ్చితంగా షోరూమ్కి ఇక్కడికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎక్కువ వెరైటీ చూడటానికి ఉంటుందా ఈ ఊరు వస్తే? మీకు ఇక్కడ ఎక్కువ వెరైటీ కానీ షోరూంలోనే ఎక్కువ వెరైటీ అక్కడే ఎక్కువ ఉంటాయా? అంటే ఇప్పుడు మేము ఏదన్నా చేసినా మా దగ్గర నుంచి అంతా వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు కదమ్మా. 10 రకాలు నేను 50 రకాల డిజైన్స్ చేస్తాను, నాతో పాటు ఇంకో 10 రకాలు చేస్తారు, ఇంకొకరు 10 రకాలు చేస్తారు. మా వీళ్ళు అన్ని కలిపి ఇంకొక 50 చీరలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అంటే దీంట్లో 30, దాంట్లో 10, దీంట్లో 10. సో నేను చూపిస్తే ఆ 30 దగ్గర అయిపోతాం, వాళ్ళ దగ్గర 50 ఉంటాయి. ఇక్కడికి వస్తే అన్ని అట్ ది సేమ్ టైం అదొకటి ఉంది. తర్వాత ఇప్పుడు నా దగ్గర డిజైన్స్ లోనే వాళ్ళు ప్రొక్యూర్ చేసే కలర్స్ కొన్ని ఎక్స్ట్రా ఉండొచ్చు, చేంజెస్ కలర్స్ లో కూడా వాళ్ళు కొంచెం. నాకు ఒక లాస్ట్ ఒక 6 months నుంచి వాళ్ళు అలా ప్రొక్యూర్ చేసుకుంటూ వచ్చినప్పుడు నాకు అయిపోయిందల్లా నాకు అయిపోతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆ చీరలు కొన్ని ఉండొచ్చు, సో కలర్ చాయిస్ పెరగచ్చు, డిజైన్ మారచ్చు కొంచెం. అలా మా దగ్గర కన్నా అంటే మా మార్కెట్ కన్నా అక్కడే కొంచెం ఎక్కువ దొరుకుతాయి. యాక్చువల్గా ఎక్కువ రకాలు చూడాలనుకుంటే, ప్రైస్ కావాలనుకుంటే కొద్దిగా మా దగ్గర చాయిస్ కన్నా మెయిన్ అంటే ఈ టైప్ చీరే కావాలి నాకు అనుకుని వచ్చేస్తే ఇక్కడికి వచ్చి కొన్ని దొరకచ్చు, కొన్ని రెగ్యులర్ దాంట్లో. ఇప్పుడు దీంట్లో 10 రంగులు వస్తాయండి. యాక్చువల్గా అంటే మీరు ఒక్క శారీ 4 చీరలు వస్తాయండి ఏదైనా మేము తయారు చేస్తే. మేము 4 ఒకే రంగు వేయచ్చు, 4 విడివిడిగా కూడా వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. అయితే నేను ఇచ్చే కలర్ ఇప్పుడు 4 రంగులు నేను వేసాను అనుకోండి, 4 రంగులు ఆయన తీసుకుంటే షాప్ ఆయన 4 రంగులు ఆయన చూపించాను అనుకుంటే, నేను నా దగ్గర ఒకటే రంగు చూపించాను అనుకుంటే అలాగనమాట. ఇది నేను వచ్చిందంటే వెళ్తూ ఉంటుంది. ఆయన దగ్గర ఉన్న చీరకి కొత్త రంగు యాడ్ అవుతుంది, ఆయన దగ్గర నా దగ్గర యాడ్ అయింది బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళు చూపించే దగ్గర కొద్దిగా చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే
మార్కెట్ చేయడం. మీరు ఎన్నాళ్ళుగా అంటే మీ ఏజ్ నుంచి చేస్తున్నారండి ఇందులో? నేను దీంట్లో 2000లో వచ్చానమ్మా. నాకు 25 ఇయర్స్, అదే 25 ఇయర్స్ నుంచి నేను దీనిలోనే ఉన్నారు. ఓన్లీ మార్కెటింగ్లోనే ఉన్నాను నేను. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు కూడా వాళ్ళు మా ప్రొడక్షన్లో అన్నీ చూసేవారు. నేనైతే మార్కెట్ చేయడమే మెయిన్. సో ఈ బిజినెస్లో మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అంటే ఏం చెప్తారు? స్ట్రగుల్స్ అంటే ఇప్పుడు మార్కెట్ చేయడం చాలా ప్రాబ్లమేటిక్గానే ఉందండి. ఎందుకంటే కస్టమర్స్ చాలా చేంజ్ అయ్యారు. వాళ్ళ తగ్గట్టుగా మనం మారలేకపోతున్నాం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వేవర్స్ మనకి ఎక్కువ లేక, రకరకాలుగా మనం డిఫరెంట్గా చేయలేక, హ్యాండ్లూమ్స్ వల్ల ఏంటంటే ఎక్కువ చేంజెస్ చేయలేక, వాళ్ళు అనుకున్నట్టుగా మనం మార్కెట్ చేయలేకపోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అంత స్పీడ్గా మార్కెట్ చేయడానికి షాప్స్ వాళ్ళు చెప్పినప్పుడైనా చేంజెస్ చాలా విపరీతంగా చేంజెస్ కావాలి అంటున్నారు. అంత స్పీడ్గా మేము ఇది చేంజెస్ చేయలేమండి. ఉన్న దాంట్లోనే అలా కంటిన్యూ చేయాలంటే ట్రెడిషన్ వర్కే అది ఎలాగ ఓల్డ్ ట్రెడిషన్ తోటి అలాగే కంటిన్యూ అవుతుంది. మిగిలిన విధంగా అంటే కొన్ని ఫ్యాన్సీ కలర్ డిజైన్స్ లాగా అలాంటివన్నీ మనం చేయలేమండి. చేయలేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది. అంటే మేము మార్కెట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం ఒకటి. తర్వాత చాలా డూప్లికేట్స్ వచ్చేసినాయి అండి, ఇమిటేషన్స్ చాలా వచ్చేసినాయి. అంటే ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇమిటేషన్లో ఏంటంటే మన చీర మనకి వచ్చే కాస్టింగ్లో 50% తగ్గిపోయి మార్కెట్ చేసేసుకుంటున్నారు. మార్కెట్ చేసేయడం వల్ల ఏంటంటే ఈ తగ్గుతున్నాయి, బయట వేరే కొంచెం మార్కెట్ జరుగుతుంది. సో అదొకటి బాగా మేము ఫేస్ చేస్తున్నాం. తర్వాత ఆన్లైన్ బిజినెసెస్ జరుగుతున్నాయి. మీరు ఆన్లైన్ బిజినెస్ అంటే ఇప్పుడు ఈవెన్ ఆన్లైన్ స్టోర్స్ కి కూడా కొంతమంది పెడుతున్నారు కదా, అమెజాన్, మీషో. విడిగా లేదమ్మా, మీరేమి దానికి ఏమీ పెట్టట్లేదు? ఆన్లైన్ విడిగా ఏమి చేయట్లేదు. ఆన్లైన్ చేయడానికి కూడా ఏంటంటే మాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి అంటే ఆన్లైన్ చేసేసరికి ఏంటంటే అవి ఒక చోట పక్కన ఉంచుకోవాలి. మనకు రెగ్యులర్గా ఎవరైనా వస్తే మేము చూపించడం చేయడం అవ్వదు అది. సో మేము ఆ మార్కెట్ చేయాలనుకుంటే దానికి ఇన్వెంటరీ పక్కన పెట్టాలి. సో అందు గురించి ఏంటంటే మేము మాకున్న కెపాసిటీ ప్రకారం ఇంకా ఆన్లైన్ చేయకుండా ఓన్లీ డైరెక్ట్ మార్కెటింగ్, ఓన్లీ షాప్స్ మార్కెటింగ్ చేసుకోవడానికి చూస్తున్నాం. ఎప్పుడైనా ఒకళ్ళు ఇద్దరు ఏదన్నా వస్తే తప్పకపోతే చేయడం తప్ప ఆన్లైన్ విడిగా అయితే లేదండి. మాకు విడిగా ఏది సైట్ లేదు, ఏమీ పెట్టుకోలేదు. ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఎవరిని అడిగితే వాట్సాప్ చేసి పంపించడం చేయడం, ఎవరైనా కావాల్సిన కస్టమర్స్ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటే వాట్సాప్ చేసి పంపించడం, ఏదైనా ఒక చీర 2 చీరలు తీసుకుంటే పోస్ట్ చేయడం, అంతవరకే చేస్తున్నాం. సో ఇక్కడ మీరు ఒక కమ్యూనిటీ లాగా ఉంటారండి కొంతమంది కలిసి? అంటే ఇప్పుడు ఇలా ప్రాబ్లమ్స్ మీరు చెప్పారు, వాటికి సొల్యూషన్స్ వెతకడానికి అలా ఎవరైనా? యాక్చువల్గా అంటే మాస్టర్ వేవర్స్ అందరూ కలిపి ఒక 20-25 మెంబర్స్ ఉన్నారమ్మా. ఈ 2 విలేజెస్ మొత్తం 5 విలేజెస్లో కలిపి 20-25 మెంబర్స్ మాస్టర్ వేవర్స్ ఉన్నారు. వాళ్ళ ఎంతో ఒక యూనియన్ ఉంటుంది, కానీ దీన్ని మనం ఏది ఆపడానికి అయితే ఏదీ లేదండి. మనం దానికి చేంజ్ చేసేసేంత ఇదైతే ఏమీ లేదు, చేయలేము ప్రస్తుతానికి ఉన్న వాతావరణంలో. మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ, సపోర్ట్ అట్లాంటివి ఏమైనా ఉంటాయండి వీవర్స్కి? ఏమీ ఉండదమ్మా వీవర్స్కి. అంటే మీకు ఇక్కడ దీంట్లో గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఇక్కడ కూడా 2 రకాల సొసైటీస్ ఒకటి ఉన్నాయండి, ప్రైవేట్ వేవర్స్ ఒకటి ఉన్నారు. సొసైటీస్ వాళ్ళు దాంట్లో వేవింగ్ వీళ్ళందరూ మా వేవర్స్ అందరూ కూడా సొసైటీలో నేమ్స్ ఉంటాయి వాళ్ళకి. దాంట్లో వాళ్ళకి మా ఇయర్లీ వన్స్ 1-2 వార్స్ అక్కడ నేసిస్తారు. తర్వాత మళ్ళీ బయట ప్రైవేట్గా నేసుకుంటారు. సో వాళ్ళలో నేసిన వాళ్ళు అందరిలో కూడా వాళ్ళు గవర్నమెంట్ తరఫున కొద్దిగా వచ్చేది ఏదైనా ఉంటే వాళ్ళకి అది అందుతుంది. ప్రైవేట్గా వాళ్ళకి రాదు. మా వైపు నుంచి ఎవరి నుంచి వాళ్ళకి ఏం సపోర్ట్ ఉండదు. గవర్నమెంట్ వచ్చి ఇది చాలా తక్కువ ఏదైనా వస్తుంది. వాళ్ళు ఎప్పుడైనా ఇచ్చినప్పుడు కొన్నాట్ల మీద సబ్సిడీలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా కొద్దిగా మా వాళ్ళకి వస్తుంది, వ్యవసాయం జరుగుతుంది. విడిగా అయితే ఏమి ఉండదు, ఎక్కువ అయితే ఏమి ఉండదు వాళ్ళకి. అది కూడా చాలా లిమిటెడ్గా వస్తుంది వేవర్స్కి. ఎక్కువ సబ్సిడీలు చేయడం అది ఏమి జరగదు. అంటే మీరు ఎలాంటి చేంజెస్ వల్ల ఇది ఇంకా ఇంప్రూవ్ అవుతుందని మీరు ఏమైనా ఎప్పుడైనా అనుకుంటారా? అనుకోవడానికి అయితే దీంట్లో కంటిన్యూ అవ్వాలి. ఇంకా జనాలు ఫ్యూచర్ జనరేషన్ ఎవరైనా దీంట్లోకి రాగలిగితే ఏదైనా కొద్దిగా దీంట్లో కాస్త ఇంకొంచెం బెటర్గా మనం చేయడానికి అవుతుంది అనుకుంటున్నాం. కానీ ఫ్యూచర్ జనరేషన్ బయట అందరూ కూడా జాబ్స్కి వెళ్ళిపోవడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది పని పొద్దుటే మా పని కూర్చుంటే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock దాకా చెయ్యాలి. చేతి పని మీద చేసుకుని మగ్గం మీద కష్టపడి చెయ్యాలి. దీన్ని ఆటోమైజ్ చేయడానికి ఏమీ చేయలేదు. అది అసలు సాధ్యం అవ్వదండి. పవర్లో చేయడానికి కూడా ఇది సాధ్యం అవ్వదండి. మేము మామూలు చేస్తే మాకు బెటర్ అవ్వచ్చు, కానీ ఆ ప్రొడక్షన్ వేరేగా వస్తుంది.
దీంట్లో రాదు, ఈ ట్రెడిషన్గా రాదు అనేది. పవర్ లూమ్స్ మనం యూజ్ చేయలేము, చేసినా కూడా కరెక్ట్గా రావండి. దాని వైపు కూడా మేము ఎప్పుడు వెళ్ళలేదు, అయినా ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ఇది హ్యాండ్లూమ్ మాకు ఇంకా కంటిన్యూ అవ్వాలి కదా. ఎప్పుడైనా 1-2 పవర్ లూమ్ స్టార్ట్ అయితే ఎంత ప్రొడక్షన్ కూడా వాటి మీద వచ్చేస్తుంది. సో దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్టైన్ చేయటం లేదు, బట్ చేసినా కూడా ఉపయోగం లేదండి, రాదు. ఈ టైప్ ఆఫ్ జొందనే వరకు దాని మీద చేయలేరండి, చేయలేరు. ఎవరైనా చెప్పినా కదా, ఇక్కడ కొద్దిగా ఇదివరకు పూర్వానికి ఇప్పటికే ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ చేసే వేవర్స్లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇప్పుడు వేవర్స్ ఎవరికి కూడా ఇంత కూర్చుని ఎంతసేపు కష్టపడే, ఇప్పుడున్న వీవర్స్లో యంగెస్ట్ అంటే ఏజ్ వాళ్ళు ఉన్నారండి. ఏజ్ వాళ్ళు అంటే యంగెస్ట్ ఎవరు లేరు, మన 80% ఎవరు లేరు. అంటే 60 అబోవ్ చెప్పారు మీరు. 60 అబోవ్, మీకు 20-25 వాళ్ళు కూడా చేస్తారు. చాలా లిమిటెడ్ అనమాట. నీకైతే ఒకళ్ళు ఇద్దరు ఈ వృత్తిలోకి రావడానికి ఇష్టపడట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మెయిన్ ఇది కష్టంతో కూడిన పనమ్మా. ఆ కష్టానికి తగ్గ ఫలితం కూడా కనిపించాలి కూడా ఉంటుంది కానీ అంటే ఇది జనరేషన్ చేంజెస్ అనమాట. అంటే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్కే ప్రయత్నం చేస్తున్నారు చాలా వరకు. ఇప్పుడు అందరికీ ఈజీ లివింగ్ ఇష్టం. దానివల్ల ప్రాబ్లం అండి. అంటే మనం ఇలా మాట్లాడకూడదు యాక్చువల్గా, అది ఎవరిది ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉంటుంది. ఇది మేము అది పర్టికులర్గా చెప్తూ ఇప్పుడు మా వరకు మా కంప్లైంట్ అంటే మీరు పర్సనల్గా అడిగితే చెప్పడం ఏంటంటే, పర్సనల్గా అడిగినప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, కష్టపడడానికి ఇష్టం ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి, దీంట్లో రాకుండా ఉండవండి. మన దీంట్లో నుంచి మేము ఇక్కడ మా దగ్గర నుంచి మేము పర్ మంత్ మేము ఎవరికైనా ఎవరికి ఇవ్వగలిగేది ఏంటంటే మినిమం 12,000 ఒక మంత్లో దీంట్లో సంపాదించుకోవచ్చు. మినిమం 12,000 అప్ టు 50,000 దాకా ఛాన్స్ ఉంది. 35,000-40,000 దాకా కూడా దీంట్లో తీసుకునే వాళ్ళు ఉంటారు పనిచేసి. సో ఆ పని చేసే వాళ్ళకి డబ్బులు అయితే వస్తాయి. ఇక్కడ మా దగ్గర ఇది మారిపోవడానికి కూడా కారణం ఏంటంటే అది కూడా ఒక రకమైన కారణం. ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బులు సంపాదించుకున్నారు, ఒక మంచి లివింగ్కి వాళ్ళు వచ్చేసారు. అంటే ఇది పూర్వం ఇక్కడైతే అన్ని పాకలు చిన్న వాతావరణం ఉండేది. ఇప్పుడు అందరి వెళ్ళల్లో కూడా ఈ ఏదో మినిమం నీడ్స్, ఫ్రిడ్జ్ అని, కారు, చిన్న ఇంట్లో కూలర్ అని, ఏసీ అని, లేకపోతే ఇలా మనకి బైక్స్ అని, పిల్లలకి కంఫర్ట్స్ సాధించుకోగలిగారు. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే అది అటువైపు వెళ్ళిపోతున్నారు తప్ప ఇలా కష్టపడి అలా సంపాదించుకోవడానికి ఇష్టపడలేదు. అందులో కొంచెం ఎష్యూరెన్స్ కూడా తక్కువ ఉంటుంది కదా. అంటే వాళ్ళు చేస్తేనే వస్తుంది. వీళ్ళు చేయగలిగి మా దగ్గర నుంచి కూడా చాలా మంది మంచిగా అంటే మంచిగా శుభ్రంగా బాగుపడి చక్కగా అన్ని సంపాదించుకొని చక్కగా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదు. సో అంటే ఇదే పని చేయడానికి ఇష్టపడట్లేదు. సో అలా ఏంటంటే ఇప్పుడు కూడా ఏదైనా మంచిగా వాళ్ళు రెడీ అయితే ఇవాళ కూడా దీనికి మంచి భవిష్యత్తు ఉందండి, లేకపోలేదు. ఎందుకంటే మా చుట్టుపక్కల కూడా ఇంచుమించుగా ఉన్నాయి 600 మగ్గాలైనా చాలా ఒక 4-5 వేల మంది ఇక్కడ ఇదే పని మీద చేసుకుంటున్నారు ఏదో రకంగా. అది కొన్ని వేరే అంటే అన్ని వేరే రకాలు కాకపోయినా ఇంకా చిన్న రకాలు పెద్ద రకాలు అవి చేసుకుంటా కాలక్షేపం చేస్తున్నారు. లేకపోవడం అనేది లేదండి, కానీ వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు. డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి నచ్చితేనే చేస్తున్నారు పని. మనం డబ్బులు ఇచ్చినందుకు మాత్రం వాళ్ళు పని చేయడానికి రెడీగా లేరు. అంటే ఇవన్నీ కూడా మా పర్సనల్గా ఉండే విషయం అది మనం మీ ముందు చెప్పకూడదు, కానీ జరుగుతుంది అయితే అది. ఇది ఎనీ ఫీల్డ్ లో ప్రస్తుతం అంటే ఎప్పుడైనా ఒక జనరేషన్ టు జనరేషన్ వచ్చేసరికి కొన్ని మార్పులు వస్తాయి. మళ్ళీ ఆ జనరేషన్ నేర్చుకునే లెసన్స్ వల్ల ఇంకో జనరేషన్ మళ్ళీ వెనక్కి వస్తారు. ఇట్స్ సర్కిల్. ఎప్పుడైనా సరే చేంజ్ అది చూస్తూనే ఉన్నాము. ఒక జనరేషన్ కష్టపడతారు, ఇంకో జనరేషన్ అది చూసి ఎందుకు ఇంత కష్టపడాలన్న ఒపీనియన్కి వస్తారు. ఆ తర్వాత జనరేషన్ మళ్ళీ లేదు కష్టపడితేనే కుదురుతుంది అన్న దానికి వస్తారు. సో హోప్ఫుల్లీ ఇది కూడా మళ్ళీ పికప్ ఇంకా అవుతుంది. ఇప్పుడు ఇట్ ఈస్ గోయింగ్, కానీ ఇంకా బాగా పికప్ అవుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. అంటే ఇట్స్ సర్కిల్ అని నేను నమ్ముతాను ఎప్పుడైనా సరే. ఫ్యాషన్ అయినా చూడండి, ఒకప్పటి ఫ్యాషనే మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. మేము కూడా ఓల్డ్ కలర్స్ అన్ని కూడా మళ్ళీ చేస్తాం. ఓల్డ్ కలర్స్ ఫస్ట్ లో చేసి ఫ్యాన్సీ కలర్స్ లోకి వచ్చాం. మళ్ళీ ఓల్డ్ కలర్స్ ఇప్పుడు మీరు పికాక్ అనగా ఇలాంటి కలర్స్ అనగా ఎల్లోస్ అనగా మళ్ళీ ఓల్డ్ కలర్స్ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. మంచిగానే జరుగుతున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. అనుకున్నంత ఇదిగా అయితే జరగట్లేదు అనేది మాత్రం అనుకుంటున్నాం మేము. మీరు మీ పిల్లలకి మాత్రం డిస్కరేజ్ చేయకండి. ఖచ్చితంగా లేదన్నా ఎప్పుడు జరగదు. యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా కూడా ఇదే కంటిన్యూషన్లో ఉన్నాం. తర్వాత ఇక్కడ మా వాళ్ళందరూ కూడా
ఎవరైనా కూడా డెడికేటెడ్గా చేస్తారు పనులు ఈ చేసే దగ్గర అన్నీ కూడా. ఈ మార్కెట్ చేయడం కానీ వీటిలో డిజైన్స్ చేయడం, డిజైన్స్ అన్నీ చేంజెస్ డిఫరెంట్గా అన్ని ప్రయత్నం చేస్తున్నాం. మాది ఒక టైంని బట్టి కొద్దిగా చేంజెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే. యా అంతే అదే ఎప్పుడైనా నేను నమ్మేది అంటే నిరాశలు పడిపోకూడదు ఎప్పుడు. ఎవ్రీథింగ్ ఇస్ అ సర్కిల్, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఎప్పుడు అంటే పాడైపోయింది అని అనుకోకూడదు, ప్రతిదీ సమాజం పాడైపోయింది ఇలా కాదు. మళ్ళీ నాకు తెలిసి నేను నా లైఫ్లో నేను 90s ఉన్నప్పుడు అప్పటికి ఇదంతా కూడా కాటన్స్ చేసేవారండి మా వాళ్ళందరూ కూడా, మా ఫ్యామిలీ కూడా కాటన్స్ చేసేవారు, చుట్టూ కాటన్స్ వేయించేవారు. ఆటోమేటిక్గా చేంజ్ చేసి సిల్క్లోకి వచ్చాం. 2000 మా గ్రాండ్ ఫాదర్ బయటకు పట్టుకెళ్ళి మార్కెట్ చేయడం ఇవన్నీ చెందటం అలా 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 పెరుగుతూ వచ్చి నాకు తెలిసి నేను 2000 నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా 2015 నుంచి 20 వరకు కూడా నెంబర్ 1గా అన్ని ప్రొడక్షన్గా బాగా జరిగింది. బాగా మార్కెట్ చేసుకో బాగా అన్ని డిజైన్స్ అన్ని రకాలు చాలా డిఫరెంట్. తర్వాత అక్కడి నుంచి కొంచెం స్లో అవటం మొదలైంది. అంటే ఒక స్పాన్ ఒక 20 years స్పాన్లో మాకు ఇదంతా జరిగింది. తర్వాత మళ్ళీ కొద్దిగా ఇప్పుడు డౌన్ అయింది అంతా కూడా, మెల్లిమెల్లిగా తగ్గడం చేయడం. అంటే దీంట్లో మేము చేంజెస్ చేయలేక ప్రాబ్లం యాక్చువల్గా. దీంట్లో చేంజెస్ చేసి ఉండి మేము మార్కెట్ చేసి ఉండగలిగితే అది మళ్ళీ మాకు రీచ్ అవ్వగలుగుతాం, కానీ అది చేయలేకపోతున్నాం. అంత తగ్గ నెంబర్ ఆఫ్ వీవర్స్ తగ్గిపోవడం, పెద్ద వ్యూవర్స్ అందరూ కూడా ఆగిపోవడం, వాళ్ళు చేయలేకపోవడం, వాళ్ళు తయారు చేసిన వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోయారు చాలా మంది. హోప్ఫుల్లీ అంటే కొంతమంది ఇంకా జాబ్లెస్ వాళ్ళు ఉన్నారు యూత్, వాళ్ళు దీనికి అట్రాక్ట్ అయ్యేలా ఏమైనా చేయగలిగితే ఇటువైపు వస్తే ఇంకా బాగుంటుంది. ఒకే ఒక్క విషయం, వాళ్ళు కష్టపడాలనుకుంటే మాత్రం జాబ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా జాబ్ ఉంది. మీరు పూర్వం కూడా ఈ ఆకలి చావులు ఇవన్నీ అనేవారు. ఇవన్నీ యాక్చువల్గా వాళ్ళు బతకలేక కాదు, వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ యాక్చువల్గా. రైట్ అండి. ఇది కూడా మాకు కూడా జరిగింది, ఇక్కడ మా దగ్గర కూడా అలాగే జరిగింది. బట్ అయితే ఇది ఒక చేంజెస్ రావడం వల్ల ఇదంతా కూడా ఇక్కడ వీళ్ళంతా డెవలప్ అయ్యారు. అంతా కూడా మార్కెట్ అంతా కూడా అందరూ అలా ఉన్న వ్యూవర్సే. బట్ అయితే వాళ్ళకి ఆ డబ్బులు వచ్చి మనం ఆ మార్కెట్ చేసే విధానం మనం చూపించడంలో వాళ్ళకి అన్ని డెవలప్ అయ్యారు. అంతా కాటన్ శారీసే కాటనే చేసేవారు. మరి ఇవాళ అంతా సిల్క్సే చేస్తున్నారు. అందరూ చేంజ్ అయ్యారు. అంటే దాంట్లో ఏదైనా రాకపోతే చేంజ్ అవ్వరు కదా. వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళకి అందరూ లైఫ్స్ అంతా మంచిగానే జరుగుతుంది, అంతా బాగానే జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అయితే అది ఇంకొంచెం బాగా జరగాలంటే నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవ్వాలి. అది కంటిన్యూ అవ్వడానికి ఇప్పుడు మాకు ఇబ్బందిగా ఉందండి. అది జరిగితే కంపల్సరీగా మార్కెట్ జరుగుతుంది. ఉన్నారండి ఇంకా చాలామంది మంచి మన హ్యాండ్లూమ్స్ని మనకి మంచిగా తీసుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కంటిన్యూ అవుతామనే నమ్మకంగానే ఉన్నామండి ఇంకా మేము కూడా ఉన్నా కూడా. హోప్ఫుల్లీ ఇంకా యంగ్ జనరేషన్ వాళ్ళు ఇటు మళ్ళీ టర్న్ అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు కాఫీ కబుర్లోకి వచ్చి మీరు అంటే మేమే వచ్చాం ఇక్కడికి. నేను మైత్రి అని నా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి యూఎస్ నుంచి రన్ చేస్తూ ఉంటాము ఈ ఛానల్ని. అంటే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఆలోచించే వాళ్ళని, అలాగే ఇలా స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ ఎంతో కొంతమందికి ప్రజెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ ఛానల్ రన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ గోపాల్ గారు ఇవాళ. థ్యాంక్ యూ.